మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా చైతన్య ప్రదర్శనలు ముగిశాయి. ఆగస్టు 6న ప్రారంభమైన కార్యక్రమాలు ముగింపులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి విజయ సారథితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కోనంనేని మాట్లాడుతూ నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో భారీ ప్రదర్శన చేపడతామని ప్రకటించారు. 20వ తారీఖున పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద మొదటి శ్రీకారం వాళ్ళు పలికారు. ఆ శ్రీకారానికి వాళ్ళు బొద్దింకల అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఆ బొద్దింకలే ఒక పెద్ద గుంపుగా తయారై, ఒక దండుగా తయారై వాళ్ళు మోడీ గారిని ఆ బొద్దింకల కాళ్ళ దగ్గరికి రప్పించారు విద్యార్థులు. దాన్ని నేపథ్యంలోనే మేము దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఇక మారాలి, 12 ఏళ్ళు అయింది, ఈ ప్రభుత్వ కాలంలో దేవుడి పేరు చెప్పి, హిందూ మతం పేరు చెప్పి కాలం గడుపుతూ ఉన్నారు. ఆ దేవుడికే రక్షణ లేదు. ఏ సమస్య పైన మీరు 100 సంవత్సరాలు హిందూ ముస్లింలకి సమస్య ఉంటే బాబ్రీ మసీద్ పేరుతో ఉన్నదాన్ని తీసి అయోధ్యలో కట్టారు రామాలయాన్ని. ముస్లింలు కూడా సహకరించారు. కానీ ఇవాళ రామాలయాన్ని మీరు ఏం చేస్తున్నారు? రామాలయంలో రాముడికి పరిస్థితి ఏంటి? దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి దేవాలయాల్లో? వీటన్నిటికీ వాళ్ళు మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానం చెప్పలేకే మోడీ గారును అమిత్ షా ఇద్దరు కూడా, అటు మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడు, అమిత్ షా గారు పార్లమెంట్కి 20 రోజులు